గాయ్స్, చాలామంది అయితే కమెంట్స్ పెడుతున్నారు లైక్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది కానీ వాళ్ళకి ఆఫర్ లెటర్ రాలే. ఇంకొంతమందికి అయితే అసలు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెయిలే రాలే. ఈ 2 కేసెస్ చూద్దాం ఈరోజు వీడియోలో. కేస్ 1, ఎవరికైతే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది కానీ ఆఫర్ లెటర్ రాలేదు. ఇన్ జనరల్గా మాకు ఆఫర్ లెటర్ రాబడికి ఒక 7 to 10 days అయితే పడుతుంది. ఇంకా వేరే కేసు ఏంటంటే లైక్ మార్క్స్ క్రైటీరియా, లైక్ ఫస్ట్ మీ 10th, ఇంటర్, బీటెక్, సిజిపి ఈ 3 సర్టెన్ క్రైటీరియాస్ ఒకవేళ మీట్ అయితేనే మనకి మెయిల్ వస్తుందని మనం డిసైడ్ అవ్వచ్చు. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి అయితే ఇంటర్లోని 51 ఎంతో వచ్చింది. సో వాడికి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది కానీ ఆఫర్ లెటర్ ఇంకా రాలే వాడికి. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ ఫస్ట్ 7 to 10 days అయితే వెయిట్ చేయండి. దాని తర్వాత వేరే కంపెనీస్ ట్రై చేస్తూ ఉండండి. ఇంకా 1 month వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మెయిల్. ఆ 1 month దాటిసాక మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోవడమే, లైక్ అది అప్లై చేసి వెళ్ళిపోవడమే. ఇది కేస్ 1. కేస్ 2, ఎవరికైతే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మెయిలే రాలేదో వీళ్ళకి డైరెక్ట్గా పోస్టింగ్ వస్తుంది అనమాట. ఆన్ సైట్ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేది, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. వీళ్ళకి ట్రైనింగ్ అంటూ ఏమి ఉండదు అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలీదు. కొంతమందికి ప్రైమ్ రోల్ వాళ్ళకి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళకైతే రాదని అయితే అనుకుందాం మరి. సో మీరు మాత్రం డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సైనింగ్ ఆఫ్.